అవమానించబడిన చోటు నుండే అభినందనలు అందుకున్నారు. మనోధైర్యం, పార్టీ మీద మమకారం వారిలో ఓర్పుని, సహనాన్ని పెంచింది. 2023లో చంద్రబాబుని జైల్లో వేసిన సంఘటనపై మనస్తాపానికి గురైన శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లకు చెందిన కార్యకర్తలు జరిగిన అన్యాయాన్ని సమాజానికి తెలియజేసేందుకు అప్పట్లో సైకిల్ యాత్ర చేపట్టారు. అయితే సైకిల్ యాత్ర పొంగనూరు చేరుకునేసరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు సైకిల్ యాత్ర చేపట్టిన టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి విచక్షణారహితంగా హింసించారు. అంతే కాదు, సైకిల్ కి ఉన్న జెండాను కూడా ధ్వంసం చేశారు. ఆనాడు పడిన మనోవేదనను, హింసను మనోధైర్యంతో ఎదుర్కొన్న కార్యకర్తలు వైసీపీ హయాంలో అవమానించబడిన పొంగనూరు నుండి సైకిల్ యాత్ర చేపట్టి కడపలోకి మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. పొంగనూరు నుండి సైకిల్ యాత్ర చేస్తూ మహానాడుకు చేరుకున్న ఎచ్చెర్ల వాసులు ఎంపీ అప్పలనాయుడుతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. స్థైర్యంగా మలుచుకుని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వాసులు మహానాడికి సైకిల్ యాత్ర చేరుకున్నారు. అయితే దీనిపైన కూడా మరి సమాచారం అందించిన ఎచ్చెర్ల వాసులు మనతో పడినారు. ప్రధానంగా ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మీరు సైకిల్ యాత్ర చేపట్టడం కూడా జరిగింది. మీరు ఎక్కడ అవమానింపబడ్డారు? అవమానింపబడిన చోటే మరలా మీరు దానికి సన్మానించుకుని ఎలా రాగలుగుతారు? మేము గత 2023 అక్టోబర్ నెలలో సైకిల్ యాత్ర ప్రారంభించామండి. చంద్రబాబు గారు అరెస్టుని ఖండిస్తూ అప్పట్లో శ్రీకాకుళం నుంచి కుప్పం యాత్ర వరకు సైకిల్ యాత్ర చేయాలని ఒక మా సంకల్పంతో సైకిల్ యాత్ర ప్రారంభించామండి. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడ ఇబ్బంది జరగలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు సెంగలపు సూరి వచ్చి మా జెండాలు తీసి మా స్వక్కాలు ఇప్పి నాతో పాటు వచ్చిన 5 సభ్యులు ఇబ్బంది పెట్టి, నన్ను కూడా ఇబ్బంది పెట్టి, కాలుతో తొక్కి మా పార్టీని, మా అధినాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, వీళ్ళందరినీ కూడా నన్ను అసలు లేనిపోయిన బూతులు తిట్టి మా పార్టీని అసలు చాలా కించపరిచే విధంగా మాట్లాడారు సార్. మామూలు కోసం చాలా కించపరిచే విధంగా మాట్లాడారండి. కానీ మళ్ళీ మా పార్టీ వస్తుంది ఇదే ప్లేస్లో మా ఎంపీ గారు జెండా పాతి మళ్ళీ అదే కార్యక్రమాన్ని మళ్ళీ ఇక్కడికి మహానాడికి విజయవంతం చేసామండి. ఈ అవమానాన్ని మీరు ఎలా మలుచుకున్నారు? దాన్ని ఆత్మస్థైర్యంతో మరలా ఎలా చేస్తున్నారు? మళ్ళీ మాకు ఎప్పుడైనా అంటే మేము ఆ సమయంలో మా నాయకుడు చూస్తే జైల్లో ఉన్నారని చెప్పేసి ఆ టైంలో తగ్గామండి. వెనక్కి తగ్గడం వల్ల మాకు ప్లస్ అయ్యిందండి. మళ్ళీ మేము అధికారంకి వచ్చిన తర్వాత మా ప్రతిఫలం ఏంటో చూపిస్తామనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ అదే ప్లేస్లోకి వెళ్ళి జెండా పాతి అక్కడున్న పొంగనూరు నియోజకవర్గం మా టీడీపీ కార్యకర్తలు, అక్కడున్న ఇన్ఛార్జి గారు వచ్చి మాకు సాల్వలతో సత్కరించి సైకిల్కి పాలాభిషేకం చేసి మళ్ళీ అక్కడ నుండి జెండా ఊపి ఈ మహానాడికి విజయవంతం చేశారండి మా ఎంపీ గారు ఆయన. అయితే దీనిపైన మరింత సమాచారం అందించేందుకు ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారు మనతో పడినారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఆ రోజున పడ్డ అవమానం మరలా ఈ రోజున వాళ్ళు అదే దాన్ని సంస్కారంగా మార్చుకుని ఎలా రాగలిగారు, ఎలా తీసుకురాగలిగారు? కార్యకర్తలు ఆలోచనలు అండి, కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు కార్యకర్తలు అంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నారు, నారా లోకేష్ గారు కూడా చెప్తున్నారు, కార్యకర్తలు ఏందే పార్టీ లేదు. వారు అవమానం పొందారు. కానీ ఈరోజు వాళ్ళ అవమానాన్ని ప్రజలు కూడా స్వీకరించి వాళ్ళ అవమానంగా భావించి వైకాపాని వాళ్ళు ఒక జెండా తీస్తే ఈరోజు కొన్ని లక్షల జెండాలు పీకి బంగాళాఖాతం గెలిపారండి వైకాపావి. అందుకు జగన్మోహన్ రెడ్డి టీంకి కూడా చెప్తున్నాం, మీరు తెలుగుదేశాన్ని అంతం చేయాలన్నా, జెండాన్ని తీయాలన్నా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు 43 సంవత్సరాలు ఇప్పుడు అవుతుంది. చరిత్రనంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దాన్ని ఎవరు టచ్ చేయలేడు. అది సాహసం కూడా చేయలేదు. చాలామంది జెండాలు పీకేస్తున్న వాళ్ళు, ప్రలాభ పొందిన వాళ్ళందరూ కూడా కాలగర్భం కలిసిపోయారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా పవర్ఫుల్. దానిని టచ్ చేయాల్సిన, ఎందుకంటే అది ఎన్టీఆర్ గారు ఏ ముహూర్తాన్ని పెట్టి ఈరోజు తెలుగువాడు ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచి పోషించిన చంద్రబాబు నాయుడు గారు నిర్మించింది, ఈరోజు కాపాడిన పార్టీ ఇది. నారా లోకేష్ గారు బాధితులకు ఇచ్చే పార్టీ ఇది. దానికోసం మీరు ఆలోచించి ఎక్కువగా చేశారు. ఈరోజు అదే అవమానం తీసుకున్న ప్రజలందరూ కూడా అండగా ఉండి పార్టీకి ఈరోజు బ్రహ్మాండం మెజార్టీ ఇచ్చారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి ఆత్మస్థైర్యం వీళ్ళలో మీరు పెంపొందించగలిగారన్నారు? ఖచ్చితంగా అండి. వీళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజే స్వయంగా వారే ఆఫీస్ నుంచి, సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేసి 6 కార్యకర్తలకి వెహికల్ ఇచ్చి విచారణ నుంచి విజయవాడ తీసుకొచ్చి వారిని ప్రమాణ స్వీకారం ముందే కూర్చుని పెట్టారు.
పీఎం గారు కూడా ఆ రోజు వచ్చారు, ప్రధానమంత్రి గారి సభలో ప్రమాణ స్వీకారానికి కార్యకర్తలు ఐడెంటిఫై చేసి కార్యకర్తలు ఫస్ట్ బ్లాక్లో కూర్చుని పెట్టి వాళ్ళు సత్కరించినట్లు గౌరవించినారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత గ్రౌండ్ రియాలిటీలో గ్రౌండ్ ఉన్న కార్యకర్తకి ఎంత గౌరవిస్తున్నారో అది ఒకటే ఉదాహరణ అండి. అదే స్ఫూర్తితో ఈరోజు వాళ్ళు కూడా ఎక్కడైతే వాళ్ళు జెండా పీకారో అక్కడే మళ్ళీ ఆ పొంగూరు కార్యకర్త అందరూ కూడా గౌరవించి ఈరోజు వాళ్ళు సత్కరించి పంపించారండి. తెలుగుదేశం పార్టీ క్యాడర్కి వీరికి ఇచ్చే గౌరవం కాదండి, ఇది వీరికి అవమానం జరిగింది కాదండి. మొత్తం యావత్ అందరిని ఆ రోజు అవమానించారు, ఈ రోజు కూడా ఆ గౌరవం పొందారు. ప్రతి కార్యకర్త కూడా అది అందుతుందండి. అయితే ఇదే నేపథ్యంలో కూడా ఎక్కడైతే అవమానించబడ్డారో అక్కడే మరలా వాళ్ళందరినీ కూడా పూర్తిగా వాళ్ళందరినీ కూడా సైకిళ్ళకి పాలాభిషేకం చేసి వాళ్ళందరినీ కూడా చేసినట్టుగా మనకి చెప్తున్నారు. ఇదే నేపథ్యం చూసుకుంటే కనుక ఎక్కడైతే అవమానించబడ్డారో వాళ్ళందరికీ అక్కడే సన్మానించి ఈ సైకిల్ యాత్రను మరలా పొంగలూరు నుంచి కూడా చంద్రబాబు గారు ఇక్కడ ఏర్పాటు చేసిన మహానాడు వద్దకి తీసుకువచ్చి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రత్యేకంగా అభినందనలు తెలిపేందుకు కూడా శ్రీకాకుళం జిల్లా ఇచ్చెర్ల నుంచి వచ్చినట్టుగా కార్యకర్తలు తెలియజేస్తారు. ఇప్పటికీ చంద్రబాబు గారు చెప్పేది పరిస్థితి ఒకటేనని చెప్తుంటారు. ఏదైతే కార్యకర్తలు ఎక్కడైతే అవమానింపబడ్డారో కార్యకర్తలకు మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు దీని మూలంగానే మాకు మరింతగా కూడా మాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. ఆత్మస్థైర్యంతోనే మరలా పొంగనూరు వెళ్ళి ఎక్కడైతే మేము అవమానించబడ్డామో అక్కడి నుంచే మేము సన్మానం అందుకొని మరలా తిరిగి ఈ కడపలోని సభాస్థలి వద్దకు వాళ్ళు చేరుకున్నారు. కెమెరామెన్ సాయితో వాసు,